అలాగే ఆప్షన్ ట్రేడింగ్లో కూడా ఎట్లా అనేది చూద్దాము. యాడ్ స్క్రిప్ట్ అని ఉంది కదండి, ఇక్కడ ప్రెస్ చేయండి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ వచ్చేస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎక్స్పైరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రైక్ ప్రైస్ ఇన్ కేస్ మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా 175 రన్ అవుతుంది కదా. సో పీ బై చేయాలి అనుకుంటే కనుక ఇంట్రాడేనా డెలివరీ అని పెట్టుకోవచ్చు. క్వాంటిటీ ఎంత కావాలో పెట్టుకోవచ్చు. మార్కెట్ ఆర్డరా లేకపోతే ప్రైస్ సపరేట్గా కూడా ఇవ్వచ్చు. అండ్ క్రియేట్ చేసాను అని ఇచ్చేసేయండి. ఓకే, క్రియేట్ చేసాను ఇచ్చిన తర్వాత కాపీ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అలర్ట్. ఓకే, సో ఇది క్రాసింగ్ అప్ ఆర్ డౌన్ అని ఇచ్చేసేయండి. సో ఇన్ కేస్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ పుట్ బై కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే 170 రన్ అవుతుంది కదా. సో 150 బ్రేక్ అయితే కనుక నాకు పుట్ బై చెయ్యి అనేసి ఇచ్చేవచ్చు. అండ్ ఇక్కడ మనం జేసన్ కోడ్ చేసేయచ్చు. అండ్ బిఎన్ఎఫ్ సెల్ అనేసి ఇచ్చాను. అండ్ వెబ్బుక్ ఆల్రెడీ మనం సేమ్ కాపీ చేసి ఉంది కాబట్టి మళ్ళీ అయితే చేయవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అనుకుంటే కనుక జస్ట్ కాపీ యూఆర్ఎల్ అని పెట్టేసి ఓకే ఇచ్చేసేయండి. జస్ట్ క్రియేట్ అని కొట్టేసేయండి. ఓకే, సో మీకు ఆ ప్రైస్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు పిఈ అయితే బై అయితే చేసుకుంటుంది. సేమ్ ఫ్యూచర్స్ కూడా సేమ్ మెథడ్ అండ్ కమ్యూనిటీకి కూడా ఇవన్నీ కూడా సేమ్ మెథడ్. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ట్రేడింగ్ వ్యూ నుంచి ఆర్డర్స్ చేయాలి అనుకున్నప్పుడు అలర్ట్ ఫీచర్స్ మీకు ఇట్లా వెబ్ హుక్ ఇవన్నీ రావాలి అనుకుంటే కనుక మినిమం ప్రైమ్ అయితే ట్రేడింగ్ వ్యూకి అయితే ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి just keep in mind. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.